దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్కును చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్కును చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో అక్కడ పైలోకాలలో, పైతలాలలో ఎంతో ఆకర్షణీయమైన ఫర్నిచర్ ఉంటుందని, వాటికి ఎవరు కాపలా ఉండరని, అక్కడ అందమైన ప్రకృతితో పాటు అద్భుతమైన పుష్ప సంపద, మరి ఈ భూలోకంలో మనం అయితే అతి కష్టం మీద సమకూర్చుకునేటువంటి అలంకరణీయమైన వస్తువులన్నీ అయితే ఉంటాయో అక్కడ ఉంటాయని, వాటికి ఎవరు కాపలా ఉండరని మనం చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. హాస్టల్ ప్రపంచంలో ఉండే సౌలభ్యం ఒకటి నాకు వెంటనే తోచింది. వస్తువులు అలా బయట పెట్టేస్తే వర్షానికి తడుస్తాయన్న భయం కానీ, దొంగలు ఎత్తుకుపోతారన్న భయం కానీ లేదు. అక్కడ వర్షం కూడా పడదు, అంటే మేఘాలకు కూడా పై ఎత్తున ఉంటుంది కాబట్టి ఆ పైతలం అన్నది అక్కడ వర్షం పట్టడం కానీ, ఎండ కాయటం కానీ, వాన పట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వస్తువులు పాడైపోతాయన్న భయము ఉండదు. దొంగలు ఎత్తుకు వెళ్తారన్న భయం అసలే ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ఆత్మస్వరూపులే. ఇక దొంగతనంగా వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? అది కాక అక్కడ ఎవరు ఏది కోరితే అక్కడికి వచ్చే సౌలభ్యం ఉన్నప్పుడు ఇక దొంగతనంతో పనేముంది? వీళ్ళు ఏది కోరుకుంటే అదే వస్తుంది, ఇంకొకరు ఏది కోరుకుంటే అదే వస్తుంది. ఏ ఆత్మస్వరూపం ఏది కోరుకున్నా కూడా అదే అక్కడ ప్రత్యక్షం అవుతుంది కాబట్టి దొంగతనంతో పని లేదు. కాబట్టి దొంగలు కూడా అక్కడ ఉండరని చెప్పేసి వీళ్ళు తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. కాటేజీలోకి వెళ్ళాం. 4 గదుల్లో అన్నిటికన్నా పెద్దదైన గది చూపించింది డాఫ్నీ. ముచ్చటాడుకునేందుకు గది ఉన్న దానిలో తెరలు, తివాసీలు, సోఫాలు, పడకుర్చీలు, ప్రత్యేక సందర్భాలలో ఉపయోగించే మేజాలు, చిన్న కుర్చీలు, ఒక మూల పిల్లల పియానో అమర్చి ఉన్నాయి. అన్యుల దృష్టిని ఆకర్షించాలన్న సూచన లేదు, కానీ డాఫ్నీ ఆలోచనల పూర్తి రూపం ఇది అని తేటతెల్లమవుతుంది. ఎంత ఇష్టమైన వస్తువులైనా వాటి ధరలు మనకు అందుబాటులో ఉండకపోవటం వల్ల వాటిని సమకూర్చుకోకపోవటం భౌతిక ప్రపంచంలో సాధ్యపడదు. మరి మనకి ఎంత ఇష్టమైన ఫర్నిచర్ అయినా కూడా అది ఎక్కువ రేట్ అనుకోండి, అన్ని డబ్బులు మన దగ్గర లేవనుకోండి, మనం కొనుక్కోలేము కదా. మనం వాటిని ఆశపడతాం, కానీ అబ్బా ఇలాంటి ఫర్నిచర్ మా ఇంట్లో, ఈ సోఫా సెట్టు, ఈ పెద్ద డబుల్ కాట్ మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ అక్కడికి వేలు పోసి మనం డబ్బులు పోసి కొనలేం కాబట్టి ఏదో సాదా సీదాగా కొనుక్కొని వస్తూ ఉంటాం. కానీ అక్కడ పై ప్రపంచంలో అలాంటి అవసరం లేదని చెప్తున్నారు. అక్కడ ఎంత అధికమైన ధరలు ఉండి మనం కింద ఆశపడేటువంటి ఫర్నిచర్ కూడా అక్కడ క్షణాలలో వాళ్ళు రూపొందించుకుంటారు అని చెప్తున్నారు. అలాంటి ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో ఉందంట. చక్కగా అన్నీ కూడా అమర్చి ఉన్న ఇంట్లోకి డాఫ్నీ వీళ్ళని తీసుకెళ్ళటం జరిగింది. గది చూడగానే అర్థమవుతోంది ఆ ఇంటి యజమాని మంచి కళాదృష్టి ఉంది అని. ఆ కళాదృష్టిని ప్రదర్శించుకునే ఉద్దేశం లేదని. ఆ గది గోడకు వరుసగా పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీలలో నుండి స్వచ్ఛమైన హాస్టల్ కాంతి వచ్చి పడుతోంది. ఆ వెలుతురులో కుర్చీల మీద, సోఫాల మీద కప్పిన జలతారు లేసులలోని రంగులు, దానికి సరిపోయే విధంగా క్రింద పరిచిన ఫర్నిచర్, కార్పెట్ రంగులు, కర్టెన్ల రంగులు ఉన్నాయి. మనసులో సరియైన భావన ఉంటే ఈ లెవెల్లో పరిపూర్ణత సాధించడం చాలా తేలికని అర్థమైంది. ఇలాంటి అభిరుచులన్నీ ఉన్న వాళ్ళకి అలాంటి సృష్టించుకోవడం చాలా తేలిక కదా. మనకి ఒక మంచి కలర్ తోటి ఒక మంచి శారీ, అంచు పలానా బార్డర్ ఉండాలి అని మనకి అవగాహన ఉన్నప్పుడు అలాంటి చీరను సృష్టించుకోవడం మనకి ఎంత సులువో, అట్లాగా హాస్టల్ ప్రపంచంలో కూడా ఏ వస్తువైనా సరే మనకు అవగాహన ఉంటే ఆ విధంగా రూపొందించుకోవడం కుదురుతుందన్నమాట. అటువంటి అవగాహన లేని వారికి ఏముంటుంది, ఏదో ఒక కుర్చీ అని, ఏదో ఒక బల్ల అని, ఏదో ఒక రంగు అని కొద్దిగా సాదాసీదంగా ఉంటుంది. కానీ అభిరుచి ఉన్నట్టయితే మంచిగా అలానే అవగాహన చేసుకొని వాటిని రూపొందించుకోవడం కుదురుతుందని చెప్తున్నారు. భౌతిక ప్రపంచంలో అయితే ఆ గదిలో మిగిలిన వాటి రంగుల్లో అంత బాగా సరిపోయే ఫర్నిచర్, తివాచి దొరకాలి అంటే ఏళ్ల తరబడి ఎతకాలి. అట్లాగనమాట. మంచి తివాచీలు, మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, అందంగా
సమకూర్చాలి, పలాని ఫ్లవర్ ఉండాలి, అలా రంగులు ఉండాలి అని అంటే కొన్ని ఏళ్ల తరబడి మనం వెతికితే కానీ దొరకవంట. అలాంటి తివాచీలను కూడా వాళ్ళు అద్భుతంగా ఒక్క సెకండ్లోనే వాళ్ళు ఊహాగానంతోనే వాళ్ళు ఊహించుకొని దానిని రూపొందించుకోవడం జరిగిందనమాట. ఏనుగు దంతం రంగులో ఉన్నాయి గోడలు, 2 లోహ పలకాలు, 1-2 వాటర్ కలర్ తప్పించి ఖాళీగా ఉన్నాయి. ఆ గదిలోకి వెళితే ఎవరైనా అక్కడ కూర్చుందాం అనిపిస్తుంది. షో కోసం అమర్చిన ఒక గదిలా కాకుండా ఒక ఇల్లులా ఉంది. ఆ గదిలో నడుస్తూ ఉంటే అర్థమైపోతుంది అక్కడ కాపురం ఉండేది ఎటువంటి వ్యక్తో. ఆ ఇల్లు చూస్తే అర్థమవుతుంది డాఫ్నే ఆ ఇంటిని మాకు చూపించాలని ఎందుకు అనుకుందో. అంత అద్భుతంగా వాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకు అతి సుందరంగా నిర్మించుకున్న ఇంటికి డాఫ్నే తీసుకెళ్ళింది అనమాట. ఆమె అభిరుచులన్నీ కూడా వీళ్ళకి చూపించాలని చెప్పేసి ఆ ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక రెండవది పెద్ద బెడ్రూమ్, చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట. మనకి మామూలుగా 2 మంచాలు పెట్టే బెడ్రూమే సరిపోదు అనుకుంటాం, కానీ చాలా పెద్ద విశాలమైన బెడ్రూమ్లోకి, అంటే తనకు అలా ఇష్టం అనమాట, అందుకని అలాంటి బెడ్రూమ్ తను కట్టుకొని దానిలోకి తీసుకెళ్ళిందంట.